నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయాలనుకుంటే మీరు కూడా నేరస్తులతో పాటు, మీరు కూడా దొంగలతో పాటు, మీరు కూడా ఎవరైతే ఈ దోపిడీకి ప్రధాన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో భాగస్వామ్యంగా ఉన్నందువల్ల మీకు మంచి జరగదు, మీ కుటుంబాలకు మంచి జరగదు, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రధానంగా ఇసుకలో 800 కోట్ల రూపాయలు దోపిడీ అలా వదిలేయండి. ఉన్న స్టాక్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బులు కానీ కట్టకుండా ఏదైతే రసీదులు మాయం చేసి కట్టామని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా బయటికి తీస్తాం. ఖచ్చితంగా ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో, ఎవరైతే దోచుకుంటా ఉన్నారో, ఎవరైతే ఫైళ్లు తగలబెట్టడానికి ప్రధాన కారణాలు అయ్యారో వాళ్ళందరికీ కూడా అధికారులు సహకరించొద్దు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కాగితాన్ని జాగ్రత్తగా దాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏదో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకేమీ లేదనుకుంటే హెచ్ఓడీలు దయచేసి గమనించండి. మీ డిపార్ట్మెంట్లో ఏ కాగితం మొక్క కూడా బయటికి ఇవ్వకండి. ఏ కాగితం మొక్క కూడా దొరకకుండా వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిని అడ్డుకోవాల్సిందిగా అందరిని కోరుతా ఉన్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసి, వీళ్ళు దోచుకొని, వీళ్ళు కబ్జాలకు గురి చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు ఆ కాగితాలు తగలబెడితే వాళ్ళ పాపం మాయమవుతుంది అనుకున్నారు, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది అనుకుంటారు. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఫైళ్లు మాయం కేసులో ఎవరైతే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా, సమీర్ శర్మ అప్రూవర్గా మారాలి, జరిగిందేంటో చెప్పాలి, ఏమేమి పోయినాయో చెప్పాలి తప్ప ఈ విధమైన సరైనది కాదనే విషయం మీ అందరి ద్వారా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం.